ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. 1.33 కోట్లతో కంబంలో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. 70 లక్షలతో కందులాపురంలో నిర్మించిన సీసీ రోడ్లను 40 లక్షల రూపాయలతో హజరత్ గూడెంలో నిర్మించుతున్న సీసీ రోడ్లను పనులను కూడా మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. మన ఎర్రగొండపాలెం ప్రాంతంలోకి చుట్టుపక్కల ప్రాంతాలకి లో వోల్టేజ్ రాకూడదనే దానికోసం 65 కోట్ల రూపాయలతో 220 kV సబ్ స్టేషన్ చేస్తాము. తొందరలో గిద్దలూరులో కూడా అడిగారు 220 kV సబ్ స్టేషన్ కావాలని. దాని మీద కూడా పొద్దున్న అధికారులు వచ్చారు, మన ట్రాన్స్కో అధికారులు. లోడ్ ఎంత ఉంది చూడమని చెప్పాము. లోడ్ కనుక సహకరిస్తే కనుక తప్పకుండా, ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, లోడ్ కూడా ఉండాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఈ లోడ్ ఫ్యాక్టర్ కనుక సెట్ అయితే కనుక ఈ ప్రాంతంలో కూడా 220 kV సబ్ స్టేషన్ పెడతామని చెప్పుకోవడం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ పిలుస్తున్నాం. ఈ రాష్ట్రానికి కరెంటు కూడా అవసరం, ఇండస్ట్రీస్ రావాలంటే కరెంటు కూడా అవసరం అన్నమాట. దానికి అదే కాకుండా ప్రజలు కూడా వినియోగం ప్రతి సంవత్సరం 6 నుంచి 8% వినియోగం కూడా పెరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో వినియోగం పెరిగింది, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలి. పవర్ బయట నుంచి విపరీతంగా ఎక్కువ ఖర్చుతో కొన్నారు. అందుకే ప్రజల మీద భారం వేశారు. దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు వేసి ఇప్పుడు కూడా ఆ భారం మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భారం. చీరాల శాసనసభ్యులు ఎంఎం కొన్నయ్య గారికి, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎలక్షన్ గారికి, లలిత్ గారికి దర్శి ఇన్ఛార్జ్, అదేవిధంగా ఇక్కడ సాయిబాబా గారి జనసేన ఇన్ఛార్జ్ వారికి, బీజేపీ కార్యదర్శి నారాయణ రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి డైరెక్టర్లు, వైస్ చైర్మన్స్కి అందరూ కూడా నమస్కారం. ఈరోజు ఒక గొప్ప పండుగ వాతావరణంలో గిద్దలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది. ఎలక్షన్ ముందు నరకాపురంలో వారి జన్మదినాన్ని కూడా మన దగ్గరే జరుపుకోవడం జరిగింది. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు పెద్ద ఎత్తున మన జిల్లాలోనే